వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో. పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిని ఉపేక్షించబోనని, అవసరమైతే వారిని వదులుకోవడానికైనా సిద్ధమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మీలో కొందరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలనుకుంటే అది మీ ఇష్టమని వ్యాఖ్యానించారు. అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని, వారి పనితీరు వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు సమాచారం తెప్పిస్తున్నానని తెలిపారు. కొందరు బాగా పనిచేస్తున్నారంటూ వారిని అభినందిస్తూనే గాడి తప్పిన నేతలను ఉపేక్షించబోనని గట్టిగా హెచ్చరించారు. ఒకరిద్దరి కోసం పార్టీ ప్రభుత్వ ప్రయోజనాలను ఫనంగా పెట్టలేనన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన స్థానిక రాజేంద్రనగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. సింహాచలంకు భార్య మహాలక్ష్మి, కుమారులు శంకర్రావు, శ్రీనివాసరావు, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. వీరిలో రెండో కుమారుడైన శ్రీనివాసరావు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, గాజువాక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్త మంత్రులుగా వాకిటి శ్రీహరి ముదిరాజ్, గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ లో ఖాళీగా ఉన్న 6 బెర్తులకు గాను 3 లేదా 4 బెర్తులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్త మంత్రులు ఆదివారం మధ్యాహ్నం 12:19 రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ నేపథ్యంలో 3 ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, వివేక్, అడ్లూరి లక్ష్మణ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. 3 నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. గురువారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5:45 ఆయన తుది శ్వాస విడిచారు. ఈ మేరకు వైద్యులు వెల్లడించారు. ఈ నెల 5న ఇంట్లో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఏఐజీకి తరలించారు. కార్డియాక్ అరెస్ట్ కు గురైనట్లు వైద్యులు తెలిపారు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగించారు. కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బీఆర్ఎస్ కు తీరని లోటు అని అన్నారు. గోపీనాథ్ ఎంతో కష్టపడి రాజకీయాల్లోకి అంచెలంచెలుగా ఎదిగారని పేర్కొన్నారు. సౌమ్యుడైన ప్రజానేతగా పేరు సంపాదించారన్నారు. మాగంటి కుటుంబం, అభిమానులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు. తెలంగాణ అవసరాలకు మించి సన్నవడ్లు వస్తుండటంతో మిగులు ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి బియ్యాన్ని విక్రయించేందుకు పౌర సరఫరాల సంస్థ సిద్ధమవుతోంది. సన్నబియ్యంలో బీపీటీ, ఆర్ఎన్ఆర్, జై శ్రీరామ్ రకాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ 3 కేటగిరీలను పౌర సరఫరాల సంస్థ ప్రత్యేకంగా నిల్వ చేయించింది. తెలంగాణ బ్రాండ్ పేరుతో ప్యాక్ చేయించి ఓపెన్ మార్కెట్లో విక్రయించనున్నట్లు పౌర సరఫరాల సంస్థ వర్గాలు కూడా తెలిపాయి. వానాకాలం, యాసంగి సీజన్లో భారీ ఎత్తున సన్నధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. కాళేశ్వరం వివాదంలోకి తనను అనవసరంగా లాగుతున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్ర కాళేశ్వరం కమిషన్ ముందు అబద్ధాలు చెప్పారని, ఆయన చెప్పినట్లు మంత్రివర్గ ఉపసంఘానికి కాళేశ్వరానికి సంబంధం లేదని తుమ్మల పేర్కొన్నారు. కాళేశ్వరంపై మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడూ కూడా నివేదిక ఇవ్వలేదని, అసలు కాళేశ్వరం ప్రాజెక్టే మంత్రి మండలి ఆమోదం పొందలేదన్నారు. కమిషన్ ఎదుట ఈటెల ఇచ్చిన వాంగ్మూలం పూర్తిగా అవాస్తవం. ఆయన అనాలోచితంగా చెప్పారా, లేదంటే ఆ రకంగా చెప్పాల్సిన పరిస్థితులు దాపరించాయా అని విమర్శించారు. యూపీలోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్నాథ్ కు వెళ్తున్న ఓ హెలికాప్టర్ శనివారం త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. బాదాసు బేస్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే అందులో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో పైలట్ దాన్ని అత్యవసరంగా కిందికి దించారు. ఈ ప్రయత్నంలో అదుపు తప్పిన హెలికాప్టర్ జాతీయ రహదారిపై నేలను బలంగా తాకింది. హెలికాప్టర్ టెయిల్ రోటర్ పడి సమీపంలోని కొన్ని భవంతులు, రోడ్డుపైన నిలిచి ఉంచిన ఓ కారు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పైలట్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం 12:52 సమయంలో చోటు చేసుకుంది. హెలికాప్టర్లోని 5 ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలాగే బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య రాజీ దిశగా అడుగులు పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. లైంగిక వేధింపుల కుంభకోణంలో నిందితుడు జెఫ్రీ ఎప్స్టీన్ తో ట్రంప్నకు సంబంధాలు ఉన్నాయని ఇంతకు ముందు ఆరోపించిన టెస్లా సీఈఓ తాజాగా ఈ పోస్ట్ను డిలీట్ చేశారు. మరోవైపు ట్రంప్తో శాంతి కుదుర్చుకోవాలని మస్క్ను అమెరికన్ ఫండ్ మేనేజర్ బిల్ అక్మన్ కోరారు. వారిద్దరికీ తన మద్దతు ఉంటుందని, విడిపోవడం కంటే కలిసుంటేనే మనం బలంగా ఉంటామని ట్వీట్ చేశారు.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ థియేటర్ల బంద్పై ఎలాంటి ప్రకటన చేయలేదని, అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు ఎలాంటి లేఖ రాయలేదని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యదర్శి శ్రీధర్ స్పష్టం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యదర్శిగా శ్రీధర్ ను సభ్యులు ఎన్నుకున్నారు. అయితే నూతన కార్యవర్గ సభ్యులకు జరిగిన సన్మానం సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఇటీవల థియేటర్ల బంద్ అంశాన్ని 2 దర్శకులు అలాగే మరో 2 నిర్మాతలు అనవసరంగా వివాదాస్పదం చేశారని ఆరోపించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.